నేను చేసి దాన్ని అర్థం చేసుకుంటావని ఆశపడుతున్నాను. అమ్మగారు, అమ్మగారు! ఏట్రా ఆ గావు కేకలో? అది కాదు అమ్మగారు. ఏటా కంగారేటి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చెప్పు. భ్రమరామిక గారి మనవరాలు వర్షం వచ్చింది కదేటి? వచ్చింది. అయితే ఏట్రా ఇప్పుడు? ఆ గుంట రామరాజును పెళ్లి చేసేసుకోవడానికి ఒప్పేసుకుందటమ్మా. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు. త్వరలో పెళ్లి చేసేస్తారంటమ్మా. ఇదేట్రా పుసుక్కున పెళ్లి చేసేసుకుంటున్నారేట్రాళ్ళు? ఆ గుంటొచ్చి తుసుమని 2 నెలలు కూడా కాలేదు కదరా. సర్లే, ఈ విషయం మీనాచికి తెలియకుండా ఉంచు. మనమే ఏదో ఒకటి చేద్దాం. పురి దాస్గా అమ్మిగాని మన మాటలు వినేసిందే ఏట్రా? పురే పదరా. ఎన్నాళ్ళు నీకోసం ఎదురు చూసినా నువ్వు నా కోసం కాకుండా నిన్నే కాక మొన్న వచ్చిన ఆ గుంటను పెళ్లి చేసుకుంటావా? నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏటైపోవాలా? నేను సత్తాను. ఏడ్చేస్తున్నావే? మరి నన్ను ఏం చేయాలమ్మా? రామరాజు కోసమే కదా నేను బతుకుతున్నది. ఏటే ఈ పిచ్చి పని? అలాగనే చచ్చిపోతావా ఏటి? మరి సావక ఏడ్ చేయమంటావమ్మా? రామరాజు వేరే అమ్మని పెళ్లి చేసుకుంటానంటే నేను బతుకుండి ఏటి లాభం? చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమిస్తున్నాను. తన కోసమే కదా నన్ను బతుకుతున్నాను. రామరాజు లేకపోతే నాకు ఈ జీవితం దేనికమ్మా? నీ జీవితంలో లేడని నువ్వేటి ఇలా చేసుకుంటున్నావు? మరి వర్షాన్ని పెళ్లి చేసుకోబోతుంటే రామరాజు నా జీవితంలో ఎలా ఉంటాడమ్మా? హోసోస్, మరి నువ్వెంత అమాయకురాలు వేటే? పెళ్లి చేద్దాం అనుకున్నారే గాని ఇంకా పెళ్లి కాలేదు కదేటి? వర్షాన్ని రామరాజు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందంటే అలా పెళ్లి జరిగిపోకుండా ఎట్టా ఆగిపోతుందమ్మా? హోసోస్, ఏటే నువ్వు? నీ అమ్మ ముక్కోటమ్మన్న విషయం మర్చిపోయినావా ఏటి? రామరాజే నీ మొగుడని నేను నీకు మాట ఇచ్చేసినాను కదేటి? నేను మాట ఇచ్చినాననుకో రామబాణంలా తిరుగుండదే. నీకు తెలీదా ఏటి? మనం ఏదైనా కోరుకునేటప్పుడు దానికి ఎవరైనా అడ్డు పలికినారే అనుకో మనం చచ్చిపోకూడదే పిచ్చిదానా. ఆ అడ్డుని తొలగించేసెయ్యాలా? మనకు కావాల్సింది మనం తెచ్చేసుకోవాలా? అంటే ఇప్పుడు ఆ గుంట ప్రాణాలతో ఉంటే కదేటి ఆ రామరాజు తాళి కట్టడానికి? అసలు ఆ గుంట ప్రాణాలతో ఉండకపోతే నిన్నే గదేటి పెళ్లి చేసుకునేది. ఏడ్సేద్దామమ్మా? నువ్వు ప్రాణాలు తీసుకుంటే నేను బతుకుండి ఏడ్సేస్తానే. వరుసకి ఆల్రెడీ యముడి దగ్గరికి టికెట్ కన్ఫర్మ్ చేసేసినాను. పైకి పంపించేసేస్తే రామరాజుతోనే నీ పెళ్లి. ఇంకొకసారి ఇట్టండి పిచ్చి పనులు చేయకమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఒరే దాసు, అమ్మా మొత్తం ఎన్నావు కదా?
ఇప్పుడు నువ్వేట్ చెయ్యాలా? నేను ఇంకేటి చేస్తాను? ఆ వర్షం చంపడానికి ప్లాన్ రెడీ చేస్తాను. ఆ పంచుడు పోరా. అలాగేనమ్మా. పో ఎల్లు. హోసే వర్ష, నీకు మూడిందే ఈ ముక్కోటమ్మ చేతిలో. ఈ రామరాజు ఎప్పుడు తన లవ్ని ప్రపోజ్ చేస్తాడు? ఎప్పటికి తను వర్షానా జ్యోతి అని నా క్లారిటీ వస్తుంది? అసలేంటి దేవుడా, నా జీవితాన్ని ఇంత కన్ఫ్యూజింగ్గా క్రియేట్ చేశావు. ఫస్ట్ నేను జ్యోతిని లవ్ చేసేటప్పుడు తను నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్. మేమిద్దరం ఎప్పుడు ఒకటవుతాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అనే కన్ఫ్యూజన్. ఇప్పుడు తను వర్షానా జ్యోతినా అనే కన్ఫ్యూజన్. ఆలస్యం చేయకుండా నాకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వు దేవుడా. బ్రో బ్రో ఏంటి బ్రో? నువ్వు సూపర్ బ్రదర్. నీ వల్లే ఇది సాధ్యమైంది. నేను ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీ బ్రదర్. ఏం చెప్తున్నావు బ్రదర్? ఇదిగో ముందు ఈ స్వీట్ తిని నోరు తీర్చేసుకో, అప్పుడు చెప్తాను. తిను. ఇప్పుడు చెప్పు. నీ ప్లాను సూపర్ సక్సెస్ అయింది. నిజంగా నువ్వు నా పాలిట దేవుడివి బ్రదర్. కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ చెప్పు బ్రదర్. వర్ష నాతో పెళ్లి కొప్పేసుకుంది. నిజమా? వర్ష నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? ఆ మాట నీతో చెప్పిందా? మా నాన్నమ్మతో చెప్పింది, నాతో కూడా అంది.